హాయ్ బ్రో. హాయ్. అంటే మనం చూస్తున్నాము ఒక గూడానికి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కరెంటు తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా గూడానికి కరెంటు లేదు. సో ఏం చెప్తారు? చాలా మంచి విషయం ఇది. ఎలా మాట్లాడుకోవాలంటే మొన్నటి వరకు రాజకీయాలు చాలామంది మాట్లాడారు కదా, రాజకీయం అంటే ఇది మా తాతలు మా ముత్తాతలు లేదంటే వాళ్ళ తాతలు అని మాట్లాడారు కదా. బట్ రాజకీయం అంటే ఇది. జనాల గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు. కుళ్ళు కుతంత్రాలతో ఎవరిని చంపాలి, ఎవరిని దించాలి, ఎవరిని ముంచాలి అని ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు కాదు. జనాల కష్టాల గురించి ఎప్పుడైతే మాట్లాడతాడో అప్పుడు నాయకుడు అవుతాడు, ప్రజానాయకుడు అవుతాడు, రాజకీయ నాయకుడు అవుతాడు. ఈ విషయంలో కళ్యాణ్ గారికి 100కి 200% మార్క్స్ అయితే పడ్డాయి. ఇప్పుడు ఎవరైతే మొహానికి రంగేసుకునేవాడురా వాడేం చేయగలుగుతాడు అని మాట్లాడారో వాళ్ళే చేతులెత్తి దండం పెడుతున్నారు. అది చాలా గొప్ప విషయం. ఎవరు చేయలేరు అలాగా, బట్ ఏం చేస్తున్నాడు. ఒక ఊరికేమో చెప్పులు లేవంటే చెప్పులు ఇచ్చాడు, అక్కడ వాటర్ లేవంటే వాటర్. ఏది లేదు ఈ పేద ప్రజలకి ఏం కావాలి అని ఆయనంతటా ఆయన తెలుసుకొని చేస్తున్నాడు. చూసారా, ఈ రీసెంట్గా ఏదో ఒక ట్రెండ్ అవుతుంది. ఎక్కడ ఏం బాగాలేకపోయినా ఇది డిప్యూటీ సీఎం వరకు వెళ్ళాలి, ఇది డిప్యూటీ సీఎం వరకు చేరే వరకు షేర్ చేయండి, ఎవ్రీథింగ్ ఇలా చేస్తున్నారు. ఎందుకు? ఆయన దాకా వెళ్తేనే న్యాయం జరుగుద్ది అని నమ్ముతున్నారు జనాలు. ఎందుకు జరుగుతుంది అది? ఆయన ఎంత హోప్ ఇవ్వకపోతే జరుగుతుంది. మనం అదే ఆలోచించాలి. నిజం చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆయన ఏదో మంచి పని చేశాడు కాబట్టి అప్రిషియేట్ చేయాలి అనేం లేదు. ఆయన చేసేవన్నీ ఆల్మోస్ట్ మంచి పనులే, స్వార్థంగా ఎప్పుడూ ఆలోచించలేదు. కాకపోతే ఈ మధ్య నాకు హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే ఆయన లుక్స్. ఆయన సినిమా హీరోనే, బట్ ఇప్పుడు పొలిటీషియన్. వన్ ఆఫ్ ది గ్లామర్గా కానీ లేకుంటే ఎలా చూసుకున్న స్టైలిష్ హ్యూమన్ బీయింగ్, ఇప్పుడు స్టైలిష్ పొలిటీషియన్ కూడా ఆయనే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.